విశాఖ ఉక్కు ఆంధ్రులకు 32 మంది ప్రాణాలు త్యాగాలు చేశారు. 26,000 ఎకరాలు రైతులు ఖాళీ చేసి 14,000 మంది నిర్వాసితులయ్యారనమాట. ఇటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆది నుంచి అనేక అడ్డంకులు వచ్చినప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఐక్య ఉద్యమాలు చేసి పెద్ద ఎత్తున నిర్మాణం జరిగింది. ఇవాళ 7.3 మిలియన్ టన్స్ స్టీల్ ప్లాంట్ని సొంత నిధులతోనే ఏర్పాటు చేసుకున్నటువంటి విశాఖ ఉక్కుని పాస్కోకి 950 ఎకరాలు ఇవ్వాలని చెప్పి, అలాగే ఇది కాకుండా మొత్తం 9,000 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పేసి ఆ 9,000 ఎకరాలను కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాజేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. దీనికి వ్యతిరేకంగా 98లో కూడా అదే బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున బీఎఫ్ఆర్కి సిక్ ఇండస్ట్రీ దీన్ని అమ్మాలని చెప్పేసి ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టగలిగింది ఆంధ్రప్రదేశ్ కార్మిక వర్గం కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం అందరం కూడా తిప్పికొట్టగలిగాం అనమాట. ఈవేళ అదే పరిస్థితుల్లో మళ్ళీ పెద్ద ఎత్తున పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ పాస్కోని గుజరాత్లో కానీ ఒరిస్సాలో కానీ ఎక్కడ కూడా బెంగాల్లో కానీ రానివ్వలేదన్నమాట. ఇది ప్రధానంగా విశాఖ ఉక్కులోని ప్రవేశించడానికి కారణం ఏంటంటే విశాఖ ఉక్కుకి సముద్ర ఒడ్డున ఉంది, పోర్టు ఫెసిలిటీ ఉందని చెప్పేసి మరొక పోర్టుని నిర్మించడం కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున పాస్కో బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అనమాట. ఇవాళ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కడపలో ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి బ్రిటిష్ పిలిచాడు వారం రోజుల కిందట. అక్కడ ఎందుకు పాస్కో బ్రిటిష్కి అప్లై చేయలేదు? అక్కడ ఉన్న వసతులు ఉన్నాయి కదా, గనులు ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు అప్లై చేయకుండా విశాఖ ఉక్కునే కాజేయాలని చెప్పేసి ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో స్థలాలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రైవేట్ ఆస్తులకు అమ్మాలంటున్నారు అన్నమాట. ఈవేళ మోడీ ప్రభుత్వం చేసినటువంటి బీజేపీ యొక్క లక్ష్యాల్లోనే ప్రధానంగా స్టీల్ ఇండస్ట్రీని మొత్తం అందరినీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి జిందాల్కి అలాగే మెట్టలకి అందరికీ కట్టబెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇందాక సత్యనారాయణమూర్తి గారు చెప్పారు, కాబట్టి బర్ధను నారాయణ రెడ్డి గారు పెద్ద ఎత్తున 4-5 సంవత్సరాలు పోరాటాలు చేసి అటువంటి వ్యతిరేకించిన పాస్కోని ఒప్పందాన్ని రద్దు చేసినటువంటి మళ్ళీ అదే ఫ్యాక్టరీ అదే స్థలాన్ని ఇవాళ జిందాల్కి కేటాయించారు ఒక కలం పోటుతోని బీజేపీ ప్రభుత్వం అనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో నడిపిస్తున్న నీలాచల్ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా మూసి అక్కడ కార్మికులందరికీ సుమారు 5 నెలల నుంచి 6 నెలల నుంచి జీతాలు కూడా లేనటువంటి పరిస్థితి అనమాట. ఇవాళ యజమాన్యాలు కానీ ఇవాళ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అంతా ప్రైవేటీకరణ చేయాలి. కేవలం అంబానీ అదానీ లాంటి వాళ్ళకి మిట్టల వాళ్ళకి జిందాలు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్న స్టీల్ ప్లాంట్ భూములన్నింటినీ కూడా స్టీల్ ప్లాంట్లన్నింటినీ కూడా భారతదేశంలోని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఈ ప్రయత్నాన్ని భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే విశాఖ ఉక్కులో కూడా రేపు 26వ తారీఖున సమ్మెకి వెళ్తున్నాం. మళ్ళీ అవసరమైతే ఎన్ని రోజులు సమ్మెకైనా సరే విశాఖ ఉక్కు భూములను కాపాడడానికి పోరాటం చేస్తామని చెప్పేసి ఏఐటీసీగా తెలియజేస్తాం.